ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం కాదు కాంటినెంట్, ఖండము. ఈ ఖండాన్ని మనము సౌత్ అమెరికా అంటాం. ఆ ఖండాన్ని సౌత్ అమెరికా అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఖండాన్ని ఆస్ట్రేలియా అని అంట. నేను ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆస్ట్రేలియా అని అంట. సో సాధారణంగా లానినా అనేటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ సౌత్ అమెరికా దగ్గరన ఒక తీరం ఉంటుంది. దాని పేరే పెరు తీరం అని అంట. వి కాల్ ఇట్ యాజ్ పెరు కోస్ట్ అని అంట. అర్థమైందా? సో ఈ తీరం దగ్గర ఈ సముద్ర ప్రవాహాలు వస్తూ ఉంటాయి. దానికి కరెంట్స్ అని అంటాం. ఈ సముద్ర ప్రవాహాలు అనేటువంటివి సాధారణంగా చూసుకుంటే ఇక్కడ శీతల సముద్ర ప్రవాహం ఏర్పడుతుంది. అంటే కోల్డ్ కరెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే నీరు అనేటువంటిది ఎలా ఉంటుంది? కోల్డ్ ఎయిర్, చల్లనైనటువంటి నీరు ఈ ప్రదేశంలో ఉంటాయి. అంటే ఉష్ణోగ్రతలు ఇక్కడ చల్లగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సాధారణంగా. సో అయితే మరి ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు ఈ ఆస్ట్రేలియా దగ్గరన కొంతమేర వామ్ కరెంట్స్ ఉంటాయి. వెచ్చనైనటువంటి లేదా ఉష్ణ సముద్ర ప్రవాహాలు ఉంటాయి. లైక్ వామ్ కరెంట్స్ అనేటువంటివి ఉంటాయి. అర్థమైందా? అంటే నీరు ఇక్కడ వెచ్చగా ఉంటుంది, నీరు ఇక్కడ చల్లగా ఉంటుంది. ఆస్ట్రేలియా దగ్గర నీరు వెచ్చగా ఉంటుంది, పెరు దగ్గర నీరు చల్లగా ఉంటుంది. మనకు ఒక అంశం మనకు గుర్తుపెట్టుకోవాలి, ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైనా కానీ నీరు చల్లగా ఉండి ఒక దగ్గర చల్లగా ఉండి ఇంకో దగ్గర వెచ్చగా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ప్రెషర్ వేరియేషన్ ఉంటుంది. లైక్ నీరు చల్లగా ఉన్న దగ్గర ప్రెషర్ అనేది హై ప్రెషర్ ఉంటుంది, నీరు వెచ్చగా ఉన్న దగ్గర అల్పపీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ తెలుసు. ఇక గాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. అంటే గాలి అనేటువంటిది అత్యధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ అదే గాలి చల్లనైనటువంటి ప్రాంతం నుంచి వెచ్చనైనటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ గాలి అనేటువంటి తనతో పాటు తేమని తీసుకుపోతూ ఉంటుంది. అంటే వర్షం వచ్చేటువంటి ఛాన్స్ కలిగి ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ పెరు తీరం నుంచి వెచ్చనైనటువంటి గాలులు, వాటిల్ని నేనేమంటానంటే ట్రేడ్ విండ్స్ అని అంట. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రేడ్ విండ్స్. దానిని వాణిజ్య పవనాలు అని పిలుస్తాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాణిజ్య పవనాలు లేదా ట్రేడ్ విండ్స్ అని అంటాం. సో ఈ సిచ్యువేషన్లో ట్రేడ్ విండ్స్ అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటాయో ఆ క్రమంలో ఈ ప్రాంతంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాలో వర్షాలు అనేటువంటి ఎక్కువగా పడుతూ ఉంటాయి. మరి ఆస్ట్రేలియాలో వర్షం పడినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఇండియా పైన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి ఇండియా మ్యాప్లో అయితే ఇక్కడ ఉంది, కానీ బట్ అటుపక్క చూస్తే ఇక్కడ ఇండియా. సో అప్పుడు ఆస్ట్రేలియాలో వర్షాలు పడినప్పుడు దాని యొక్క ప్రభావం ఇండియాలో కూడా ఉండి ఇండియాలో వర్షాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇది సాధారణంగా జరిగేటువంటి ఫినామినా. ఈ ఫినామినాని ఏమంటామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లానినా అని నేను పిలుస్తూ ఉంటాను.